వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఓకే, మెయిల్స్ చాలా ఉన్నాయి. మెయిల్స్లోకి వెళ్దాం. కృష్ణవేణి మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 200 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ స్టాక్స్ని కంటిన్యూ చేయమంటారా లేదా ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ ఈ స్టాక్ డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయొచ్చండి. స్టాక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 60 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మనకి 157 దాకా పెరగటం చూసాం. బట్ మీరు ఏ ప్రైస్లో కొన్నారో అది చెప్పలేదు. 200 షేర్స్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ ఎ ట్రైలింగ్ స్టాప్, హై బీటా స్టాక్ ఇది. సో 110 ఈ స్టేజ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఈ స్టాక్ 210 దాటింది అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై 350 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1.5 year. సో 2 years 2.5 years మీకు వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ ఇది ఇక్కడ నుంచి కూడా ఒక 50 to 60% అప్ సైడ్ ఉంది స్టాక్లో. సో ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ ద స్టాక్. కాలర్ ఉన్నారు పోడూరు నుండి నాగేశ్వరరావు. హలో హలో, చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్ మేడం, ధనలక్ష్మి బ్యాంక్ తీసుకొచ్చాము, కొంచెం బాగా ప్రజెంట్ ప్రైస్ లాంగ్ టర్మ్ మీతోనా అండి? ఒక 1 year 2 days. నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఉన్న వాటిలో అన్నింటిలో ఇట్స్ ద వీకెస్ట్ బ్యాంక్. మీరు ప్రైస్ పాయింట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. చీపెస్ట్ బ్యాంక్ ఇన్ఫ్యాక్ట్. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొన్ని ఒకటో రెండో ఉన్నాయి, యూకే బ్యాంక్, దేనా బ్యాంక్ ఇటువంటి. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో దిస్ హెస్ బీన్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ ద లాస్ట్ 10 years అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఏ ఇష్యూస్ కానివ్వండి, 2-3 మేనేజ్మెంట్స్ కూడా మారాయి, సీనియర్ మేనేజ్మెంట్. బట్ స్టిల్ దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియల్లీ సెట్ ద హోమ్ ఇన్ ఆర్డర్. కాబట్టి మీకు ఒకవేళ చాయిస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ ప్రాఫిటబుల్ బ్యాంక్స్ అండ్ లైక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. ఇటువంటి దే ఆర్ బెటర్ ఆప్షన్స్ దెన్ ధనలక్ష్మి బ్యాంక్. బట్ కంపల్సివ్లీ ఇందులో ఉండాలంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని కొనుక్కోండి. ఇట్స్ ఓన్లీ బెటర్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ రాదర్ దెన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే బాల సార్, ఇందాక వసంత్ గారు ప్రోగ్రాంలో మా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా అన్నారు. ఒకవేళ కరెక్షన్ వచ్చినట్టయితే ముఖ్యంగా ఏ స్టాక్స్ తీసుకోవాలంటారు అండ్ సెక్టర్స్ వైజ్లో ముఖ్యంగా ఏ సెక్టర్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటారు? కరెక్షన్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదండి. డెఫినెట్లీ ఐ థింక్ దేర్ ఈజ్ నో కరెక్షన్ అట్ ఆల్. కరెక్షన్ అంటే ఇట్స్ ఓన్లీ ఎ స్మాల్ సెల్ ఆఫ్ ఆన్ 1 or 2 days. బట్ మేజర్ కరెక్షన్ అంటే అట్లీస్ట్ ఒక 10% ఇండెక్స్లో కరెక్షన్ అంటే ఇట్స్ ఎ కరెక్షన్. డెఫినెట్లీ దట్స్ నాట్ ఎనీవేర్ నియర్ ఇన్ ద ఆఫింగ్ అండి. అండ్ సబ్సిక్వెంట్లీ అసలు మనకి సబ్స్టాన్షియల్ కరెక్షన్ అంటే మాత్రం ఆర్ మేబీ ఒక బేర్ ఫేజ్లో వెళ్ళాలంటే 20%+ మనకి ఇండెక్స్లో కరెక్షన్ రావాలి. ఐ డోంట్ థింక్ వీఆర్ ఇన్ దట్ జోన్ ఎట్ ఆల్. బబుల్ కరెక్షన్ ఇవన్నీ కూడా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, ఎక్స్పర్ట్స్. బట్ I am definitely not in that school of thought at all. So correction అనేది చిన్న చిన్న స్క్రిప్ట్ వైజ్ ఆర్ సెక్టర్ వైజ్ వస్తూనే వెళ్తున్నాయి. సో ఏ స్క్రిప్ట్స్ కొనుక్కోవాలి కరెక్షన్ వస్తే జనరలీ అక్రాస్ ద బోర్డ్ అన్నీ కొనుక్కోండి. బికాస్ వెన్ ద మార్కెట్ రియల్లీ ఈజ్ బ్లేజింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ సో ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్, మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉన్నాయండి. దట్స్ ద బేసిక్ థింగ్ అండి. బట్ ఇన్ కేస్ అవాయిడ్ చేయాల్సిన సెక్టర్స్ అంటే probably heavily debt ridden companies which are there in infrastructure. Secondly, power generation companies. Telecom is not a great money maker for shareholders and maybe it's a good trading but definitely not a great money maker over a longer period of time. So ee 2-3 sectors or less, I think rest of it anywhere any correction can be bought into heavily. Okay, next caller unnaru Hyderabad nundi. Hello చెప్పండి. సార్, పిఎన్బి 162లో బై చేసాము. అది షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఉంచుకోవచ్చు. ఇంకోటి రాజ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 654లో బై చేసాము. ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సజెషన్ చెప్పండి. అలాగే సైకాల్ లాజిస్టిక్స్. సికాల్ ఎంతలో తీసుకున్నారు? హలో, సికాల్ ఎంతలో తీసుకున్నారండి? తీసుకోలేదండి, తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే. ఐ థింక్ పిఎన్బి ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా ఇట్స్ నాట్ వర్త్ నా ఉద్దేశంలో. ఎందుకంటే దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ ఈ స్టేజ్లో. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా ఉన్నాయి. సో 2014 హై 230 ఉంది ఇది. సో ఇన్ కేస్ వర్స్ట్ కేస్లో ఇఫ్ ఇట్ మార్కెట్ గోస్ అప్ మేబీ ఇక్కడ నుంచి 10-15% బ్యాంక్ నిఫ్టీ పెరిగితే కనుక 230 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 157 ఉంది. సో నా ఉద్దేశంలో యూ షుడ్ గో విత్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి. మేబీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. సో 113, 114 ఉంది. సో ఈ స్టాక్ మీకు 20% పెరిగితే ఫెడరల్ విల్ గివ్ 30% రిటర్న్ ఈజీలీ. సో గో విత్ ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు షార్ట్ పొజిషన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే కనుక 143 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చి 178 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అడిగారు, ప్రాబ్లీ 650లో మీరు కొన్నా అన్నారు. స్టాక్ ఆల్రెడీ బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం మనం 435 దగ్గర.
అండ్ 740 నుంచి కరెక్ట్ అయ్యి 430 దగ్గర బాటమ్ అయ్యి ఆల్మోస్ట్ డబల్ టాప్ ఫార్మేషన్ చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో ఇన్ కేస్ ఈ 740 దాటింది అంటే కనుక ప్రాబ్లీ ఇట్ విల్ ట్రై టు టచ్ ఎ న్యూ హై, మేబీ అది 800 ఆర్ 850 కావచ్చు. సో హోల్డ్ చేయండి ఈ స్టాక్ని. బట్ అగైన్ ఇట్స్ ఏ హై బీటా అండ్ కొద్దిగా రిస్కీ బెట్ కూడా ఉంటుంది ఈ స్టాక్లో. వన్ క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ ప్రాబ్లీ ఈ స్టాక్ని బాగా పడే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి 690 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అండ్ సికాల్ లాజిస్టిక్స్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 280 నుంచి 230 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లీ ఐ థింక్ మీరు డిప్స్ కోసం వెయిట్ చేయండి. కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, బికాస్ స్టాక్ కొద్ది లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ మార్కెట్ కొద్ది కరెక్షన్ వచ్చేది 230, 235 వస్తే కనుక అక్కడ మీరు యాడ్ చేయండి. బట్ ఇమీడియట్లీ అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ బై. హైదరాబాద్ నుండి రత్నాకర్ కాలర్ ఉన్నారు. హలో. థ్యాంక్ యూ అండి. నా పేరు రత్నాకర్. బాలగారు ఉంటే క్వశ్చన్ టు బాలగారు. చెప్పండి. లూపిన్ తీసుకున్నానండి నేను 3 years బ్యాక్ 930 తీసుకున్నాను. దాని తర్వాత మల్టిపుల్ ప్రైజెస్ లో తీసుకున్నాను. సో ఓవరాల్ గా -30% ఉంది లాస్ లో. బట్ నాకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది. 2-3 years అయినా ఉంచుకోమంటారా, లేకపోతే సమ్ అదర్ కంపెనీలో షిఫ్ట్ అయిపోమంటారా? బట్ ఐ జస్ట్ వెయిట్ పేషెంట్లీ విత్ సమ్ రిస్క్. ప్లీజ్ సజెస్ట్. బట్ 930లో తీసుకున్నా అంటున్నారు అంటే 3 years బ్యాక్ అంటే లాస్ట్ 1.5 year నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ కమ్ డౌన్ ఫ్రమ్ క్లోజ్ టు అబౌట్ 2000 నుంచి 1400 సెకండ్ ప్రైస్ 1400-1500లో, అండ్ నౌ ఇట్స్ అబౌట్ 1000 to 1100 జోన్లో ఉందండి. ఐ థింక్ 2-3 years వ్యూ ఉంది అంటున్నారు. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. ఇక్కడ నుంచి మేజర్గా డౌన్ సైడ్ అయితే లేదండి. అండ్ రీసెంట్లీ వీ హెవ్ సీన్ లాట్ ఆఫ్ అప్రూవల్స్ కమింగ్ అండ్ లూపిన్ హ్యాస్ గాట్ ఆల్మోస్ట్ 150+ అండాస్. అందులో ఒక 28 F2Fs ఉన్నాయండి, ఫస్ట్ టు ఫైల్ అంటారు, వేర్ దే కెన్ మేక్ ఎ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ బికాస్ 180 days ఎక్స్క్లూజివిటీ అనేది మార్కెటింగ్కి వాళ్ళకి అమెరికాలో దొరుకుతుంది. సో ప్రైజింగ్ అనేది ఆ 180 daysలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ చూపించే అవకాశం ఉంది. బట్ అప్రూవల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, బట్ కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ కూడా అయినాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఈ రేట్లో మాత్రం మీకు కొద్దిగా ఓపిక ఉందంటున్నారు కాబట్టి యూ కెన్ వెయిట్. సో డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు లూపిన్ అండి. కాంట్రేరియన్ బైగా ఇప్పుడు అందరూ కూడా ఈవెన్ లాస్ట్ 1 monthలో ఫార్మా ఫండ్స్ ఆర్ జనరల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫార్మా షేర్స్ చాలా కొన్నారు కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ అయితే లేదు. యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ లూపిన్. మెయిల్స్ చూద్దాము. కార్తీక్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈరోజు తీసుకోవచ్చు అంటారా ఫర్ 5 years అని అడుగుతున్నారు. ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీకు ఉండాలండి. స్టాక్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో లిస్టింగ్ అప్పటి నుంచి 271 నుంచి క్లోజ్ టు 500 దాకా పెరగటం చూసాం. అండ్ కరెంట్లీ 458 ఉంది. సో బెస్ట్ బై ఎక్కడ అంటే ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎ బెస్ట్ బై. అండ్ ఈ స్టాక్ కొద్దిగా కొంచెం వీక్నెస్ ఉంది. కరెంట్లీ 459, 460 కింద కొద్దిగా వీక్నెస్ ఉంటుంది. సో కరెంట్ ప్రైస్ 443 ఉంది. సో మీరు 2 or 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. మేబీ 440 నుంచి 385, 390 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ యూ కెన్ బై. ఉదయ్ కుమార్ మెయిల్ చేశారు. జిఎంఆర్ ఇన్ఫ్రా 18లో హోల్డ్ చేస్తున్నాను అండ్ జిఎన్ఎఫ్సి 318లో హోల్డ్ చేస్తూ ఉన్నాను సిన్స్ 3 months. షార్ట్ టర్మ్ ఏతో తీసుకున్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా లేదా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ జిఎంఆర్ ఈజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, ప్యూర్ ప్లే ట్రేడింగ్ స్టాక్ ఇది. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ నా ఉద్దేశంలో. సో 200-day మూవింగ్ యావరేజ్ ఈజ్ యువర్ స్టాప్ విచ్ ఇస్ 16 rupees. సో మీరు 18లో కొన్నారు, 2 rupees స్టాప్ లాస్. ఐ థింక్ యూ షుడ్ మేబీ కీప్ అండ్ హోల్డ్ ద స్టాక్. అండ్ 3-month హై ఇది 22 దాటింది అంటే కనుక 24 నుంచి 26 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 27 అనేది మనకి కీ రెసిస్టెన్స్గా మనం పరిగణిస్తాం చార్ట్స్ పరంగా. అక్కడికి వస్తే కనుక ఐ థింక్ వన్స్ యూ షుడ్ ఎగ్జిట్ ద స్టాక్. అండ్ జిఎన్ఎఫ్సి ప్రాబ్లీ మీరు హైయెస్ట్ పాయింట్లో కొన్నారండి. ఆల్మోస్ట్ స్టాక్ 325 దాకా హై వెళ్ళటం చూసాం. అండ్ దాని రేంజ్ అనేది 310 నుంచి ప్రాబ్లీ 280. సో ఆల్మోస్ట్ లో ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ యూ షుడ్ బై అట్ అ సెకండ్ ప్రైస్ పాయింట్. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 270 or 265 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు. 1 year వ్యూ విత్ 15% రిటర్న్. ప్రాబ్లీ యూ కెన్ స్టే ఇన్ ద స్టాక్ అండ్ 260కి వస్తే కనుక యాడ్ కూడా చేయొచ్చు. రత్నారెడ్డి మెయిల్ చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓరియన్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ ఇస్ ఇట్ అ గుడ్ స్టాక్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కరెంట్లీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అండి పేపర్ స్టాక్, బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వీ కెన్ నెవర్ వాచ్ ఫర్ ఇట్. ఎందుకంటే 2 consecutive మాన్సూన్స్ మనకు వచ్చాయి కాబట్టి పేపర్ ఇండస్ట్రీకి బేసికలీ రా మెటీరియల్ ఈజ్ వుడ్ బేస్డ్ అండి. కాబట్టి ఐ థింక్ కొద్దిగా ఊరట కలిగింది. అయితే ఇట్స్ డైరెక్ట్లీ వుడ్ బేస్డ్ ఆర్ బగాసే అంటాం మనం. ఇట్స్ అ డెరివేటివ్ ఆఫ్ షుగర్ కేన్ అండి. బట్ ఒకసారి ఏదైనా డ్రౌట్ లైక్ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ రా మెటీరియల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇతరత్ర వేరే కంట్రీస్ రీసెంట్లీ మనం చూసాము, మలేజియా, ఇండోనేషియా ఇటువంటి వాళ్ళు కంప్లీట్లీ వుడ్ ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ చేసేసారు. సో ఈవెన్ ప్లైవుడ్ కంపెనీస్ కూడా దే ఆర్ ఫేసింగ్ మయన్మార్ ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా. సో
లాంగ్ టర్మ్ వ్యూతో డెఫినెట్లీ నో అండి, బట్ ఇమీడియట్లీ అయితే కొనొచ్చు బికాస్ పేపర్ కంపెనీస్ ఆర్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్. సో మీకు ఎక్కడైనా ఒక 15-20% ఫాస్ట్గా రిటర్న్స్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. ఫర్ ద నెక్స్ట్ 1 year దే విల్ బి రీజనబుల్లీ గుడ్. సో బై ఇట్ ఇన్ 2 price points. కోటేశ్వరరావు మెయిల్ చేశారు, మధుకాన్ ప్రాజెక్ట్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. No, I think there are better stocks అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్గా చూస్తే కనుక ప్రాబ్లీ ఇది హై నుంచి విచ్ ఇస్ 88 నుంచి క్లోజ్ టు 31 అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది చూస్తున్నాం ఎవ్రీ మంత్. ఇది ఎప్పుడైతే ఇది 2016 నవంబర్ లో కట్ అయిందో 30-80 ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 27 దగ్గర ఇది స్టాప్ అవ్వచ్చు డౌన్ సైడ్. ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ ఉంది స్టిల్. బట్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడెంట్ బై అండి, ఎందుకంటే వన్నిటిని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. ఒకవైపు నిఫ్టీ మనకి 10% ఎప్రిషియేషన్ ఇస్తే ఇది ఆల్మోస్ట్ 30-35% పడిన స్టాక్. సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ బై. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక 27 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ వర్స్ట్ కేస్ ఇట్ క్యాన్ పుల్ బ్యాక్ అప్ టు 42 or 44. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సత్యవాణి మెయిల్ చేశారు, నాసల్ 145లో తీసుకున్నాను 6 months ప్రాస్పెక్టివ్ కోసం, ఎలా ఉండొచ్చు ఈ స్టాక్ అని అడుగుతున్నారు. 6 months కోసం అయితే ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ప్రైస్ అండి. మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ మీరు కొన్నట్టు స్టాక్ని. సో ఆల్మోస్ట్ 62 నుంచి 140 పెరిగినాక మీరు తీసుకున్నారు. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 6 months మీ అంటున్నారు కాబట్టి. నా ఉద్దేశంలో 130 is 20-day మూవింగ్ యావరేజ్. దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ 60 నుంచి 150 అయిన స్టాక్ ఆల్మోస్ట్ డబల్ అయిన స్టాక్ ఇక్కడ నుంచి ఎంత మేబీ 20% పెరగవచ్చు నెక్స్ట్ 6 monthsలో. బట్ అగైన్ ఇట్లాంటి స్టాక్స్లో 6 స్టాప్ లాస్ అనేది మీరు ఉంచుకోవాలి. సో 145లో కొన్నారు, 127 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మాధవీలత మెయిల్ చేశారు, 2 to 3 months వ్యూ కోసం ఇండియా పవర్ కార్పొరేషన్ అండ్ బ్రూక్స్ ల్యాబ్స్ తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా ఐ థింక్ దేర్ ఆర్ నాట్ ఫెమిలియర్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ వాల్యూమ్స్ కూడా అంత ట్రేడ్ అయ్యే స్టాక్ కాదు. సో నా ఉద్దేశంలో అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ బ్రూక్స్ ల్యాబ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 7 to 8 months నుంచి ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో 194 నుంచి ప్రాబ్లీ 95 దాకా పడుతుంది చూసాం. సో దీని రేంజ్ అనేది ఇప్పుడు 95 నుంచి 140 దాకా ప్రాబ్లీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 115 కరెక్ట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ బ్రూక్ ల్యాబ్ యూ క్యాన్ అటెంప్ట్ విత్ 95 స్టాప్ లాస్. అంటే 20 రూపీస్ కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. 115 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అగైన్ 145 దాటింది అంటే కనుక 160 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే అండి, ప్రభాకర్ రెడ్డి మెయిల్ చేశారు, ఎన్సీసీ లిమిటెడ్ నుండి ఎగ్జిట్ అయిపోయి రెప్కో హోమ్స్ కానీ అదర్ ఏదైనా కంపెనీకి షిఫ్ట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ మీతో అని అడుగుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఇట్స్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ లేదు ఎన్సీసీలో. సో లాస్ట్ 1.5 yearగా చూస్తే కనుక ప్రాబ్లీ 103 నుంచి ప్రాబ్లీ 80-85 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇట్స్ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు షిఫ్ట్ టు మేబీ ఒకటే రెప్కో ఒకటే కాకుండా దివాన్ హౌసింగ్, జేఏసీ కూడా 3 stocks ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ యూ క్యాన్ లుక్ ఎట్. నా ఉద్దేశంలో ఈ స్టాక్ కనుక 10-15% ర్యాలీ అవుతే మిగతా స్టాక్ డెఫినెట్లీ 20-25% ర్యాలీ అవుతాయి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు షిఫ్ట్ ఫ్రమ్ ఎన్సీసీ టు మేబీ రెప్కో హోమ్ ఫైనాన్స్ ఆర్ జిఐసి ఆర్ దివాన్ హౌసింగ్. రవికాంత్ మెయిల్ చేశారు, టాటా కాఫీ, ఇండియా నిపాన్ అండ్ వోల్టామ్, పానాసోనిక్ కార్బన్ ఈ ప్రైస్ లెవెల్లో ఇంకా యాడ్ చేయొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ ఈ స్టేజ్లో మిడ్ క్యాప్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కరెక్షన్ అండి. మీరు చెప్పిన 4 స్టాక్స్ మిడ్ క్యాప్స్ అండ్ కొంచెం లార్జ్ క్యాప్స్ కోలోకి వస్తాయి. ఎస్పెషలీ వోల్టామ్, టాటా కాఫీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక ఓ 15-20% కరెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ప్రాబ్లీ ఇఫ్ యూ 2 years వ్యూ డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ యాడ్ చేయొచ్చండి. బట్ అగైన్ ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక ఈ స్టాక్స్ ఫర్దర్గా 5-7% కరెక్ట్ అవుతాయి కానీ అవుతాయి అనిపిస్తుంది. బట్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీకు ఉండాలి. సెకండ్ ప్రైస్ పాయింట్ విత్ 2 years వ్యూ డెఫినెట్లీ యూ కెన్ యాడ్. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బ్రహ్మారెడ్డి మెయిల్ చేశారు, టోరెంట్ ఫార్మా లాస్ట్ 2 yearsగా 10% లాస్తో హోల్డ్ చేస్తున్నాను. ఈ లెవెల్లో లాస్ బుక్ చేసి జుబిలెంట్ లైఫ్ సైన్సెస్కి షిఫ్ట్ అవ్వచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ స్విచ్ రైట్ నౌ అండి. ఎందుకంటే టోరెంట్ కూడా లాస్ట్ 2 years నుంచి ఎక్కువ పర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ ఐ థింక్ టోరెంట్ ఈజ్ వన్ కంపెనీ ఎక్కువ యూఎస్ ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న కంపెనీలో దిస్ ర్యాంక్స్ అమాంగ్ నెంబర్ 1 అండి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా యాజ్ అ సెక్టర్ రియాక్ట్ అయ్యి కరెక్ట్ అయింది కాబట్టి టోరెంట్ ఈజ్ అ గుడ్ మేనేజ్మెంట్, ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. అండ్ వాళ్ళది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్స్ వాళ్ళు యూఎస్ ఎఫ్డిఏ క్లియరెన్స్ కూడా వచ్చింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దే విల్ డూ వెల్. అడిషనల్ మనీ ఉంటే మీరు జుబ్లియంట్ లైఫ్ సైన్సెస్ కొనండి. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో జుబ్లియంట్ చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్.
కాబట్టి అడిషనల్ మనీతో జుబ్లియంట్ కొనండి. టొరెంట్ అమ్మి అందులోకి స్విచ్ అవుట్ చేయొద్దు. టొరెంట్ కరెంట్లీ యూ షుడ్ హోల్డ్. ఓకే బాలా ప్రజెంట్ మన మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, పాజిటివ్ బయాస్తోనే మార్కెట్స్ ఓపెనింగ్ అనేది మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈరోజు ఫండమెంటలీ మన మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? No, fundamentals day trading asalu they just don't gel together andi. Markets are on a very strong wicket, so I think markets will do well, but they have to take a pause and consolidate somewhere. Ee roju ante manaki specifically there is an event andi. RBI vallu they're going to come out with their policy framework. సో ఎంత కట్ చేస్తారు ఇంట్రెస్ట్ అనేది అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. కానీ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఇమ్మినెంట్ అని అందరూ అనుకుంటున్నారు. సో ఈజ్ ఇట్ 0.25% ఆర్ 0.5%, అంటే 25 బిప్స్ ఆర్ 50 బిప్స్ అనేది. ఇన్ కేస్ 50 బిప్స్ ఉంటే కూడా డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్లో కొద్దిగా బూస్టర్ సెంటిమెంట్ డోస్ వచ్చినప్పుడు ట్రేడర్స్ విల్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే ఫర్ ట్రేడర్స్ దిస్ ఇస్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ టు మేక్ సమ్ మనీ అండ్ టేక్ ద మనీ ఆఫ్ ద టేబుల్. బట్ ఇన్వెస్టర్స్కి దే షుడ్ నాట్ జంప్ ఇన్ టు అండ్ బై అండి. ఎందుకంటే జనరలీ ఇన్వెస్టర్స్ కొన్న తర్వాత ఈవెన్ ఒక 3-5% పడినా కానీ భయపడి అమ్మేసే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డు నాట్ జంప్ అండ్ బై ద స్టాక్స్ టుడే బికాస్ దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఈవెంట్. వెయిట్ ఫర్ ద మార్కెట్ టు కూల్ డౌన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి భయం లేదు. ఇన్ కేస్ మనం కొన్న స్టాక్స్ ఎనీ సెక్టర్ అండి, ఎనీ సెక్టర్ క్వాలిటీ స్టాక్స్ గుడ్ నేమ్స్ మనం కొన్న తర్వాత పడితే భయపడి అమ్మేయద్దు. 3-5% సహజంగా నార్మల్గా కరెక్షన్ అవుతాయి. ఈవెన్ 10% అవుతాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో 10 to 15% అనేది చాలా నార్మల్ కరెక్షన్ అది. సో డు నాట్ బీ వరీడ్. వెయిట్ టిల్ ద మార్కెట్ కన్సాలిడేట్స్ ఆర్ పాజెస్ దెన్ బై. లేదు గతంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. టుడే ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ వాలటైల్ బట్ నో మేజర్ కరెక్షన్. రాజేంద్ర గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు, ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? ప్రాబ్లీ హయ్యర్ హైస్ మనం ఫామ్ అవుతుంది చూస్తున్నాం అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ నిన్నటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ ఏదైతే చూసాం ఐ థింక్ 10,053 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 70 పాయింట్స్ డౌన్. సో ఈరోజు ఈవెంట్ ఉంది, 2 o'clock ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి మేబీ పోస్ట్ ఈవెంట్ మార్కెట్ ఏమైనా కరెక్ట్ అవుతుందో, బట్ ఐ థింక్ దట్ షుడ్ బి బాట్ ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. సో 10,065 ఏదైతే నిన్నట్లో ఉందో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. మేబీ 10,085 అంటే 40-50 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 1046 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ప్రాబ్లీ పాలసీ ఈజ్ గుడ్, ప్రాబ్లీ మార్కెట్ విల్ కంటిన్యూ టు ర్యాలీ. ఐ థింక్ 10,180 నుంచి 10,220 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. అనూష మెయిల్ చేశారు, సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చంటారా అని అడుగుతున్నారు. నాట్ యెట్ అండి. ఐ థింక్ వీటిల్లో అంతా కూడా యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్రీ ఐపీఓ తీసుకున్నారో వాళ్ళకి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అందరూ గమనించాలి. either it's CDSL or DMart or recent listings which have done phenomenally well. AU Small Finance ఇటువంటివన్నీ కూడా లాస్ట్ ఇయర్ మనం చూసాం. అంతకు ముందు 2 yearsలో కూడా ఎక్సెప్షనల్లీ గుడ్ మనకి అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కానివ్వండి, డాక్టర్ లాల్ పాత్లాబ్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఇట్లాగే 100%, 150% పెరిగి ఎక్కడైతే యాంకర్ ఇన్వెస్టర్స్ది లాక్ ఇన్ పీరియడ్ అయిపోతుందో ఆల్మోస్ట్ 1250 దగ్గర నుంచి డాక్టర్ లాల్ పాత్లాబ్స్ 800 దాకా కొట్టేశారు. సిమిలర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కూడా రీసెంట్లీ 2000+ వెళ్ళింది, స్ప్లిట్ అయిన తర్వాత 300కి వచ్చింది. సో 500-600 రూపీస్ కరెక్షన్ చూసాం. డు నాట్ చేజ్ ఎనీ స్టాక్. లాంగ్ టర్మ్ అంటే లెట్ ఇట్ కన్సాలిడేట్, లెట్ ఇట్ కూల్ డౌన్. సో మనకి ఎప్పుడైతే యాంకర్ ఇన్వెస్టర్స్కి లాక్ ఇన్ పీరియడ్ అయిపోతుందో ఇట్ క్యాన్ బి సబ్జెక్ట్ టు ఎ లాట్ ఆఫ్ సెల్లింగ్ అండి. ఇట్స్ అ గుడ్ కంపెనీ బట్ ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే దిస్ ప్రైస్ డస్ నాట్ సపోర్ట్. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్. ఓకే అండి, చిన్ని మెయిల్ చేశారు, ఫోర్స్ మోటార్స్ అండ్ జెన్సర్ టెక్నాలజీస్ ఈ 2 స్టాక్స్లో ఏదైనా ఒకటి సజెస్ట్ చేయమని అడుగుతున్నారు బాలా సార్. నో, 2 అంటే దే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఫోర్స్ మోటార్స్ ఈజ్ ఏ ఆటోమొబైల్ కంపెనీ అండ్ జెన్సర్ టెక్నాలజీస్ ఈజ్ ఏ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ. సో ఇఫ్ యూ వాంట్ టు బై యూ క్యాన్ బై బోత్ అండి, బట్ డు నాట్ బై ఇమ్మీడియట్లీ. ఎందుకంటే మనకి కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కొనమని చెప్తాను. ఫోర్స్ మోటార్స్ ఆల్మోస్ట్ 400-500 రూపీస్ కరెక్షన్ ఫ్రమ్ ద రీసెంట్ హైస్ నుంచి అయింది. ఐటీ యాజ్ అ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. ఎంత మంచి పర్ఫార్మెన్స్ చూపించిన ఐటీ కంపెనీలో లార్జ్, మిడ్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్లో కూడా సెక్టర్ పరంగా బూస్ట్ లేదు కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇమీడియట్లీ. బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఏ 2 to 3 year వ్యూ. సో అలా ఉంటే మీరు జెన్సార్ కూడా కొనుక్కోవచ్చు. ఇట్స్ ఎ డీసెంట్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ. ఫోర్స్ మోటార్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అండ్ దెన్ బై. ప్రసాద్ మెయిల్ చేశారు, కాస్మో ఫిల్మ్స్ అండ్ దివి స్లాబ్స్ కరెంట్ ప్రైస్ లెవెల్లో తీసుకోవచ్చాను అని అడుగుతున్నారు. నో, ఐ డోంట్ థింక్ అండి. కాస్మో ఫిలిమ్స్ కూడా ఒక సైడ్ వేస్ జోన్లో ఉంది. సో ప్రాబ్లీ 2 price points యూ కెన్ లుక్ ఎట్. 425 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 390 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్.
సో జనరలీ ఇలాంటి స్టాక్లో హైస్లో ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ 2 price points. నా ఉద్దేశంలో 425 నుంచి 390 వరకు 2 price points యూ కెన్ బై. ఐ థింక్ దివీస్ మీరు ఓన్లీ యూ హ్యావ్ టు బై యాజ్ ఎ ట్రేడింగ్ బెట్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇది ఒక మిడిల్ లెవెల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది లాస్ట్ టైం హై ఏదైతే ఉందో 759 హై వెళ్ళటం చూసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ నియర్ ద సపోర్ట్ జోన్ 630 అనేది సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 30 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. 668 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 668 నుంచి 645 మధ్యలో 2 price points తీసుకోండి. బట్ 630 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్ క్యాన్ గో అప్ టు 780. ఐ థింక్ రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్లో ఫేవరబుల్ ఉంది, విచ్ ఇస్ 120 రూపీస్ ఫ్రమ్ హియర్ అండ్ 40 రూపీస్ రిస్క్ ఉంది కాబట్టి యూ క్యాన్ అటెంప్ట్. సో బట్ 780 అలా వచ్చినప్పుడు యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. హరీష్ వర్మ మెయిల్ చేశారు. 3 months వ్యూతో జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ అండ్ ఫెనోలెక్స్ ఇండస్ట్రీస్ అండ్ క్వాలిటీ తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఐ థింక్ మీరు చెప్పిన నేమ్స్ అన్ని డీసెంట్ నేమ్స్ అండి, అండ్ మంచి కరెక్షన్ కూడా అయింది. అఫ్ కోర్స్ జిఐసి చూస్తే కనుక 620 నుంచి ఆల్మోస్ట్ 500 దాకా 130 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. మేబీ ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు స్టాక్లో. పెరిగిన విధం చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 265 నుంచి 600 దాకా పెరిగింది. సో 3 monthsలో ఏదైతే ఉందో 488 దాకా డౌన్ సైడ్ రావచ్చు, విచ్ ఇస్ అబౌట్ 20 రూపీస్ ఫ్రమ్ హియర్. నా ఉద్దేశంలో జిఐసి విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ బెట్ అండి, 6 months కోసం అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ బై ద స్టాక్. అండ్ టాటా గ్లోబల్ బ్రీవరీస్ ఇట్స్ ఏ ట్రేడింగ్ స్టాక్ అండి, F&Oలో కూడా ఉంది కాబట్టి ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ స్టాక్లో. సో నా ఉద్దేశంలో అవుట్ ఆఫ్ 3 జిఐసి హౌసింగ్ ఈజ్ ఎ గుడ్ బెట్. అండ్ టాటా గ్లోబల్ కూడా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సో 180 నుంచి ఆల్మోస్ట్ స్టాక్ కరెక్ట్ అయ్యి 167 దాకా రావటం చేసాం. ఈ స్టాక్ మీరు కొంటే కనుక ఇరెస్పెక్టివ్ ఆఫ్ టైం పీరియడ్ 148 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే అండి, రాజు మెయిల్ చేశారు. ఈ ప్రైస్ పాయింట్లో 2 years వ్యూతో బిఎల్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ తీసుకోవచ్చు అంటారా? టార్గెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. 2 yearsకి డెఫినెట్లీ రెండు మంచి కంపెనీస్ అండి. సో 2 years టార్గెట్ అంటే ఐ కెనాట్ టెల్ యూ ద టార్గెట్స్, బట్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా కూడా రీసెంట్లీ మంచి రిజల్ట్స్ ఇద్దరు పోస్ట్ చేశారు. రెండు కూడా చాలా నీష్ ఫీల్డ్స్, రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయినా కానీ కంటైనర్ కార్పొరేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటైనర్ ఫ్reight స్టేషన్స్ అండ్ కంటైనర్ బిజినెస్, ఎస్పెషలీ అది సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్లోకి వస్తుందండి. అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. Similarly, BEL is a company which caters to defense electronics and electronic voting machines, EVMs, ivanni kuda. So raboye rojullo there are going to be a lot of contracts which will be signed by BEL because high-tech electronics and defense electronics lo entry barriers ekku untayi. So rendu kuda excellent companies. You can invest in 2 or 3 price points. 2 year or 3 years ki matram definitely manchi returns iche avakasam undi. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. అనీష్ మెయిల్ చేశారు. 10 shares ఫోర్స్ మోటార్స్ 10 sharesని 1450లో తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా లేదా లాంగ్ టర్మ్ వ్యూతో అక్యుములేట్ చేయమంటారా అని అడుగుతున్నారు. సో 10 shares తీసుకున్నాను ఆల్రెడీ అని చెప్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూతో మీరు అక్యుములేట్ చేయాలంటే అట్లీస్ట్ 2-3 year వ్యూ ఉంటే డూ దట్ యాజ్ ఎ ఎస్ఐపి ఓవర్ ద నెక్స్ట్ 6 months అండి, స్టార్టింగ్ ఫ్రమ్ July to December. దట్స్ అ బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒకవేళ మీకు తరిగినా మీకు యావరేజ్ కాస్ట్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. ఇన్ కేస్ అందులో షార్ప్ డిక్లైన్స్ 3 to 5% డిక్లైన్స్ అలా వస్తే మీరు ప్రాబ్లీ యూ కెన్ బై 2-3-5 shares అడిషనలీ. బట్ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 3 years వ్యూ ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ అంబులెన్సెస్ అండ్ ఎస్పెషలీ ట్రావెల్ రంగంలో ఫోర్స్ ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ వెహికల్స్ అండి. మనకి టూరిజం ఎప్పుడైతే పెరుగుతుందో ఫోర్స్ ట్రావెలర్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు స్కూల్ బస్సెస్ రంగంలో ఉన్నారు అండ్ ఆల్సో అంబులెన్సెస్ ఫర్ హాస్పిటల్స్లో వీళ్ళు చాలా నీష్ ఫీల్డ్లో ఉన్నారు. ఈ రెండు పక్కన పెడితే అనదర్ వర్టికల్ ఫర్ దెమ్ ఈస్ BMW అండ్ Mercedes Benz, రెండు లగ్జరీ కార్స్ ఆఫ్ ది వరల్డ్ అండి. రెండిటికి వీళ్ళు ఇంజిన్ అసెంబ్లీస్ చేస్తారు, విచ్ ఈస్ వన్ రేర్ థింగ్ ఇన్ ద వరల్డ్. నో కంపెనీ సప్లైస్ టు ద సేమ్ rivals in the same country. And our rendu manam chustunna roads meeda we are seeing too many Mercedes Benzes and BMWs kabatti long term lo baaguntundi, but do it in a staggered manner, don't do it in one go. కండి లాస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. హలో అండి. హలో నమస్తే. నమస్తే అండి. యా నమస్తే, చెప్పండి. మేడం, పోలారిస్ ఈ రేట్లో బై చేద్దాం అనుకున్నాను, 2 years హోల్డ్ ఇచ్చేద్దామని. ఓకే, it's not a great stock in terms of ante I think the cream is over and recently Polaris lo vallu product based business separately company hive off chesi list chesaru. So
Polaris as such is just a services company in terms of information technology. So top of the line companies ke ippudu anta asajanakanga ledu prospects. So it's not a great stock for investment. For trading maybe it's okay, and last 20 years lo kuda pedda return ichin stock aithe kaadandi. So adi meer drushilo pettukoni meer konna gaani if you get some decent 5-7% return faster or 10 to 15% return over the next 6 months, you should definitely book your profits. ఓకే అండి, ఫైనలీ ఇవాళ ట్రేడింగ్ పై మీరు ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ముఖ్యంగా No, I can't give you any suggestions for traders only. Probably Rajendra garu can tell you. Yeah, I think probably market is in dicey and koncham sideways zone lo undi kabatti I think traders should avoid. Maybe 2 o'clock varaku one should wait for RBI to come out with clear picture. Dan tarvate then trade untundi. Otherwise ee stage lo I think one should avoid trading for at least today and tomorrow అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బాలా గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వియాస్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 1 పాయింట్ పాజిటివ్ సైడ్తో 10,115 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 41 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 32,616 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 37 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 25,160 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ ఎట్ 11 AM మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. I'm hoping my performance is up there. Saying that, I think we as a family, because we've been very lucky to actually create a capital city. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్